This call is now being recorded. హలో హలో ఎవరు మేమేంటి మీరంటే క్రిస్టియన్ దేవుడి బిడ్డలు ఎవరండి దేవుడి బిడ్డలమే దేవుడు బిడ్డలా మీ నాన్నగారు ఎవరమ్మా మా నాన్నగారండి ఆ, రాజుగారి మీరు రాజుగారి బిడ్డనని చెప్పు దేవుడి బిడ్డనని చెప్తారేంది మిమ్మల్ని అంటే- కన్నది మీ అమ్మగారు మీ నాన్నగారు కదా దేవుడు కనలేదు కదా మిమ్మల్ని మా దేవుడు కనకుండా మనం వెళ్ళకొచ్చామన్నా అందరినీ దేవుడు ఎట్లా కంటాడు ఇప్పుడు దైవత్వం లేకుండా మన భూమి ఆకాశం వెళ్ళకొచ్చింది మన దేవుడు లేకుండా మన కాళ్ళ మీద మనం మీ పేరు నిలబడగలమా? మీ పేరు చెప్పండి మా పేరండి రాణి. రాణి. ఉమ్, మీ వయసు ఎంత? మా వయసు అండి 25. 25. మీ వయసు అలా లేదుగా, ఏదో 60-65 లాగా ఉంది. నా వాయిస్ అలాగే ఉంటదండి కొంచెం. ఇప్పుడు నాకెందుకు కాల్ చేశారు? అదే ఇప్పుడు వికండ వాదన చేస్తున్నారు కదా మేడం తోటి. వితండ వాదన? వితండ వాదన అంటే అర్థం ఏంటి అసలు? వికండ వాదన అంటే తిక్క పేషెంట్ తోటి ఎదటోళ్ళు బుర్రలు తింటాం. కాదమ్మా, వితండ వాదన అంటే ఇప్పుడు మీ తలపైన జుట్టు ఉంది, నేనంటానమ్మా మీ తలపైన జుట్టు ఉంది అన్నాను అనుకో, మీరు లేదు నాకు జుట్టు మొలవదు అన్నారు అనుకో, అది వితండ వాదన అయితే. మీరు జుట్టు పెట్టుకొని అలా ఉంటే దాన్ని వితండ వాదన అంటారు. భారతదేశంలో ఉన్న చాలా మందికి తల మీద బొచ్చు ఉంది అన్నాను అనుకో, మీరు ఎక్కడ బొచ్చుందో నిరూపించి ఎవరికి బొచ్చు లేదు అందరికి గుండె అన్నారు అనుకో, అది వితండ వాదన అయిద్దమ్మా. ఒక ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్తా. అడగండి అమ్మా, తెలిస్తే చెప్తా. ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు అన్నారు. సంవత్సరానికి డిసెంబర్ తో 12వ నెల పూర్తి అవుతుంది. మరి 12 నెలలు అని వాడు 10 నెలలు పెట్టుకోవచ్చు కదా మీ ఇష్టసారంగా మాట్లాడేటప్పుడు. మీకు ఇష్టం 12వ నెల ఇష్టం లేదు, డిసెంబర్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ నెల ఎవరు పెట్టారో తెలుసా మీకు? ఎవరు పెట్టారయ్యా చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎత్తారు కదా. మీరు చెప్పండి, ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు అది నేను అడుగుతున్నా. మీరు డిసెంబర్ నెల 10 పెట్టుకోవచ్చు కదా అని మీరు అన్నారు. నేను డిసెంబర్ నెల 10 పెట్టుకోవచ్చు అనలేదు. సంవత్సరానికి 12 నెలలు మరి తీసేసి 10 నెలలే పోగడించుకోవచ్చు కదా. అది ఎవరు పెట్టుకోమని నేను అదే అడుగుతున్నానమ్మా. ఎవరు ఆ 10 నెలలు ఆ 12 నెలలు పెట్టుకుంది ఎవరు? అదే మీరు ఎవరని అంటున్నారు. మరి డిసెంబర్ నెలలోనే ఈ నెలలు పెట్టింది మనం కాదమ్మా. ఇదంతా కూడా గ్రీకుల యొక్క క్యాలెండరు. ఆగస్టు దగ్గర నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ కూడా మనకి ఈ క్యాలెండర్ అమ్మా. ఈనమ్మా, నన్ను చెప్తా ఈనమ్మా. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అప్పుడున్న రాజులు, గ్రీకుల టైంలో ఉన్న రాజులు పెట్టుకున్న నెలలు ఇవన్నీ. మనదంతా కూడా విధియ, తదియ, ప్రభవ, విభా, శుక్ల ఇలా ఉన్నాయి చూసారు. ఇవి మనం పెట్టుకున్న క్యాలెండర్ మనది. ఇది ఆ క్యాలెండర్ మనం తయారు చేసింది కదా, బ్రిటిష్ వాడు తయారు చేసింది. గ్రీకులు తయారు చేసింది, బ్రిటిష్ వాడు. ప్రపంచం మొత్తాన్ని వాడు ఏలటం వల్ల ఆ యొక్క క్యాలెండర్ మొత్తం ప్రపంచం మొత్తం ఫాలో అయ్యారు. అర్థమైందా? అవును, మరి ఫాలో అవుతే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రపంచం అంతా ఫాలో అయ్యేటప్పుడు మీకు క్యాలెండర్ గురించి నేనేం మాట్లాడలేదు ఎవరితోటి. మరి అంటున్నారు కదా డిసెంబర్ నెలలోనే పుట్టారా యేసయ్య, ఆ ప్రూఫ్ ఏంటి, అదేంటి ఇదేంటి అంటున్నారు కదా. మరి అడ్డ కోసం లేస్తుంటే ఎవరికైనా మండదా? ఇప్పుడు ఒక మనిషి పుట్టాడు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుని బర్త్డే చేసుకోవడం తప్పు లేదు. అవును, అసలు ఏజ్ 25th పుట్టాడని ఎవరు చెప్పారని మీరు చేసుకుంటారు అడిగే దాంట్లో తప్పే ఉంది. మీరు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టారా, తెలంగాణలో పుట్టారా? నేను ఈ భూమండలం మొత్తం మీద నేను బొక్కగానే ఓ పిచ్చోడు నన్ను ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు అనేవాడికి అమ్మా, దేవుడు అన్నప్పుడు దైవ గ్రంథం రాశారు, అతని గురించి గొప్పగా చెప్పుకుంటారు, ప్రపంచం అంతా పూజిస్తున్నారు. ఎవరెవరో ఒకసారి చెప్పండి. అలాంటి వాడికి డేట్ ఆఫ్ బర్త్ అవసరం అమ్మా. నీకు నాకు అవసరం లేదు. మన ఇద్దరు ఈ రోజు రేపు చచ్చేవాళ్ళం. హలో, ఒక లైన్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈ రోజు మనం చచ్చేవాళ్ళం. మన డేట్ ఆఫ్ బర్త్ దేవుడికి అవసరం లేదు. కానీ దేవుడు అనేవాడికి డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటున్నప్పుడు నిజమైన డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవాలి కదా. నిజమైన డేట్ ఆఫ్ బర్త్ చేసుకో. అబద్ధం డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు చేసుకోవాలి? దేవుడి పేరు దేవుడిని ఎందుకు మోసం చేయాలి? దేవుడు మనల్ని ఎందుకు మోసం చేయాలి? మనం దేవుడిని ఎందుకు మోసం చేయాలి? హలో, ఒకసారి అమ్మా, నేను అడుగుతా ఒకటి, పుట్టని డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవడం అన్యాయమా కాదా? ఇది మోసం చేయటమా కాదా?
నేను ఆయన పుట్టాడంటానికి ఆధారం ఏంటబ్బా? బైబిల్లో రాయలేదు, హిస్టారికల్ ప్రూఫ్ లేదు 25 పుట్టాడని చెప్పి. మనం జరుపుకుంటే తప్పుడోళ్ళం అయితే ఆయన పుట్టిన ఒక డేట్ అయితే మనం ఇంకో డేట్ జరుపుకుంటే తప్పుడోళ్ళు అయితే అనుభవమా? టైం ఇస్తారా? నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తారా? చెప్పమ్మా చెప్పమ్మా. నేను అడుగున్న ప్రశ్న ఇది, నా తప్పు లేదు నేను అడిగిన దాంట్లో. ఇప్పుడు దేవుడు అన్న వాడికి డేట్ ఆఫ్ బర్త్ లెక్కేటి? దేవుడు అనేక ప్రూఫ్ వచ్చింది. దేశం అంతా వేలేవాడికి ప్రూఫ్ తోటి ఆ టైంలో పుట్టాడు, ఈ టైంలో చేసాడు అని ప్రూఫ్లు ఉండవు దేవుడికి. భగవంతుడు ఎలాగవుతాడు? పుట్టినరోజు చేసుకోమని చెప్పలేదు, మరి మీరెందుకు చేసుకుంటున్నారు? మేము చేసుకుంటున్నాం, మా సరదాలు మాకు ఉండవేటి. తప్పు కదా అదే అంటున్నాను నేను. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పకుండా మీరు పండుగ చేసుకోవడం తప్పు, ఆయన మోసం చేసినట్టు అది. హలో, ఇప్పుడు ఆయన మోసం చేసుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు చాలా మటుకు. నేను వింటనే ఉన్నాను, మీ పోగరాలు వింటనే ఉంటా ప్రతి రోజు. నేను ఇప్పుడు నువ్వు నిజంగా ఆలోచించమ్మా. ఇప్పుడు మీ వారు ఉన్నారు, లేదా మీ అబ్బాయి ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు నిజంగా డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజు తెలుసుకుని ఆ రోజు చేసుకుంటారా, లేదో ఏదో గాల్లో ఏదో పుట్టాడు అని చెప్పి ఆ డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటారా? మీరు నిజంగా చెప్పండి. మీరు ఏమన్నారో మానవులకి సహజం కాదు పుట్టింది, లెక్కలేదు, మనము అంత పట్టించుకోము అంటారు. అదే చెప్తున్నా, మానవులకే మనం అసలు కరెక్ట్ గా జరుపుకుంటుంటే దేవుడిది ఇంకెంత కరెక్ట్ గా జరుపుకోవాలని నా కాన్సెప్ట్. ఇప్పుడు దేవుడికి గొప్పలతో పని లేదు. ఇప్పుడు భగవంతుడు మనం మీరు చేసుకుంటే నిజమైన పండగ అబద్ధ పండగ? నాకు ఒక సమాధానం. మీరు చేసుకున్న నిజమైన పండగ అబద్ధమైన పండగ? అది నిజమైన పండగ. ఆయన డేట్ ఆఫ్ బర్త్ తోటి ఉంది, December 38 అన్నారు, 26 పుట్టారు. ఆయన శుక్రవారమే పుట్టారు. మరి ఆయన భగవంతుడు కాకుండా ప్రతి సంవత్సరం ప్రతిసారి శుక్రవారమే పండుగ వస్తుంది. వేరే రాదు పండుగ, మనం పెట్టుకుంటే వస్తుంది. అది మనం పెట్టుకుంటే వచ్చిందమ్మా, అర్థమైందా? అది రాదు, అది పండగ మనం పెట్టుకుంటాం, అది మనం పెట్టుకున్నాం కాబట్టి మనం చేసుకున్నాం కాబట్టి వచ్చింది. ఇందుకు ఎప్పుడమ్మా యేసయ్య ఎప్పుడు పుట్టాడు చెప్పు మీ లెక్క ప్రకారం? December ఎప్పుడు పుట్టారు? శుక్రవారం పుట్టారు ఆయన. అమ్మా, శుక్రవారం వస్తుంది ప్రతి పోనీ అన్నది రాంగ్ మీరు అన్నది రాంగ్ అనుకోవచ్చు. శుక్రవారమే వస్తుంది, ఒక సంవత్సరం అయితే శుక్రవారం వస్తుంది, ప్రతి సంవత్సరం శుక్రవారమే వస్తుంది. చెప్పండి, దానికి సమాధానం ఆన్సర్ ఇవ్వండి. నా సమాధానం కొన్ని ఒక సంవత్సరం శుక్రవారం వస్తుంది, వచ్చే సంవత్సరం ఏ బుధవారం రావచ్చు కదా, ఏ గురువారం రావచ్చు కదా. అసలు నా క్వశ్చన్ ఉదయం పెట్టిన ఆడియో మీరు విన్నారు, నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ లెక్క ప్రకారం యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడని మీరు ఎప్పుడు పండుగ చేసుకుంటున్నారు చెప్పండి? మేము డిసెంబర్ నెలలో. ఎప్పుడు? డిసెంబర్ నెల అంతా మాకు పండుగ. అదే ఏ తేదీ అసలు? అవునమ్మా, నేనేం కాదలేదు. ఆ తేదీ చెప్పు, చాలా బాగుంటది. ఆ తేదీ చెప్పు, ఆ తేదీ ఎప్పుడు, ఏ రోజు? 26 మాట్లాడతారు. 26 బాగా బాగుంటది, చాలా బాగుంటది. December 26 మీరు యేసు పుట్టాడని నమ్ముతున్నారు అంతేనా? నమ్మేమేండి, నమ్ముతున్నాం. నమ్మేం కాదు, నమ్మే. నేనైతే పూర్తిగా నమ్మే. December 26 మీరు చేసుకుంటున్నారు అందరూ, ప్రపంచం అంతా పుట్టినరోజు ఆయన. December 26 కన్ఫామ్ అది? అవును. మీకేంటి ఇబ్బంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు అర్థం కాక అడుగుతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీతో ఏం మాట్లాడాలి కూడా నాకు కాదమ్మా, ఒక్క నిమిషం అమ్మా, మీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. అందరూ చేసుకునేది 26 కాదమ్మా, December 25వ తారీఖు ప్రపంచం మొత్తం యేసు పుట్టాడని నమ్మేది. మీ యేసు పుట్టిన డేట్ నీకు తెలియదు, నాకు ఫోన్ చేసి నాతో ఏం మాట్లాడతావమ్మా? నువ్వు చెప్పు, నీకేం సబ్జెక్ట్ మాట్లాడాలి? మీరు వాదింటున్నారు. తీసుకొచ్చి పుట్టాడని చెప్పి ఊరంతా సంబరం చేసుకుంటే ఎంత మటు కరెక్ట్ అమ్మా? అది పుట్టలేదా? మీరు పుట్టలేదంటే ఇప్పుడు మీరు ఆత్మ లేకపోతే ఏమైనా బ్రాతాత్మ? కాదమ్మా, మరి ఆధారం ఏది? ఆయన పుట్టాడు 26 పుట్టాడంటే ఆధారం ఏది? కాదమ్మా, ఆయన 25వ తారీఖు పుట్టాడంటే ఆధారం ఏంటి? హిస్టారికల్ ప్రూఫ్ ఉందా? బైబిల్లో రాసిందా? మీరు ఎలా చేసుకుంటారు ఆ పండగ? లేదు, బైబిల్లోనే ఉంది. బైబిల్లో మీరు ఇప్పుడు మనసు నెమ్మదిగా పెట్టుకొని శాంతంగా, నా కోపం ఎవరి మీద కోపం పెట్టుకుని మీ మీద మీరే కోపం పడుతున్నారు, నాకు అర్థమైంది. నా మీద నా కోపం ఎందుకు? బైబిల్ కొంచెం నిమ్మలంగా చదవండి. చదివిందే చదివి కొంచెం నెమ్మలంగా చదివితే ఆ పేజీ చదివారమ్మా? మీరు చదివారా?
నేను 150 సార్లు చదివాను బైబిల్ చదివారా? సరే, యేసు యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పండి అమ్మా మీరు. నీకు చెప్పను, మీరు తెలుసుకోండి. మీరు 150 సార్లు చదివిందని నీకే తెలియకపోతే నాకు ఒక 5 సార్లు చదివిన నాకేం తెలుస్తుందమ్మా? నీకు తెలుసా? తెలియదమ్మా, అందుకే మిమ్మల్ని అడుగు, తెలియకనే అడుగుతున్నా. మరి తెలియనప్పుడు ఇంకెందుకు క్వశ్చన్స్ ఆన్సర్ లేను? మీ నుంచి జ్ఞానం నేర్చుకుందామన్నమ్మా. యేసు తల్లిదండ్రుల పేరు చెప్తే ఆ జ్ఞానం ఏదో నేర్చుకుంటాను నేను. ఇప్పుడు జ్ఞానం అనేది జ్ఞానం కాదమ్మా, రాదు. అమ్మా జ్ఞానము కాదు, జ్ఞానము. జ్ఞానము జ్ఞానము కాదమ్మా. సరే నువ్వు అమ్మా ఒక్క నిమిషం, మీరు యేసు తల్లిదండ్రుల పేరు చెప్పండి అమ్మా, నేను తెలుసుకుంటా. తల్లిదండ్రుల పేరు ఏంటి? మీ తల్లిదండ్రుల పేరు పుట్టారు అసలు మీరు? నేను పుట్టలేదమ్మా, ఆకాశంలో యెహోవా పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను. అంత సీన్ లేదు, అంత సీన్ ఇవ్వను నేను. నా దేవుడు ఇచ్చిన నేను ఇవ్వను, ఇవ్వద్దని చెప్తాను. కాదమ్మా, మీరు యేసు తల్లిదండ్రుల పేరు చెప్పండి, నేను పడుకుంటా. 11 అయింది పడుకునే టైం, రాత్రి పూట. 12 నాన్న, నీకు మైండ్ దొబ్బింది. ఓకేనమ్మా, నా మైండ్ దొబ్బింది. యేసు తల్లిదండ్రుల పేరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. యేసు తల్లిదండ్రుల పేరు చెప్తాను మీకు. పేరు చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనేం అడగలే మిమ్మల్ని, యేసు తల్లిదండ్రుల పేరు చెప్పండి అన్న. చెప్పండి నాకు ఒక మాట. మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? భావంతో చెప్తున్నాను, వేరే విధంగా కాదు. నేనేం అనుకోనమ్మా, మిమ్మల్ని కూడా సోదర భావంతో భావిస్తున్నాను, మిమ్మల్ని చెల్లెలుగా. మీరు యేసు తల్లిదండ్రుల పేరు చెప్పండి, నేను పనుకుంటా ఫోన్ కట్టేసి. ఆలకించండి, ఒక 10 నిమిషాలు, ఓ 2 నిమిషాలు టైం ఇవ్వండి. అమ్మా యేసు తల్లిదండ్రుల పేరు చెప్పండి అమ్మా, నేను పనుకుంటాను. తల్లిదండ్రుల పేరు చెప్పండి. మీరు సరిగా ఎక్కడ ఉంటారు? ఆంధ్రాలో, తెలంగాణలో, ఏ దిశలో ఉంటారు? అమ్మా నాకు ఏ జన్మ అంటూ లేదు, నాకు ఆది లేదు అంతము లేదు, తెలుసా నీకు? దేవుణ్ణి. నువ్వు దేవుడు? నేను అంత సీన్ లేదు. మరి యేసు తల్లిదండ్రుల పేరు చెప్పు, నేను పడుకుంటాను పోయి. పేరు చెప్తే పాతాళంలో తొక్కేస్తాను నేను. అంటే ఏలాకోలం కదయ్యా బాబు, ఒకసారి తెలుసుకో. కళ్ళు తెలుసుకో. నేను అడిగిన ప్రశ్న ఏంది? రోజు నువ్వు పూజించే దేవుడి యొక్క తల్లిదండ్రుల పేరు అడిగా, నువ్వు చెప్పలేకపోతే బాగా దొగ్గు పెట్టి ఆ కూర్చోబెట్టి నీకు పన్ను మీద ఒక్కటే క్వశ్చన్ నేను అడుగుతుంది, నువ్వు నమ్ముకున్న దేవుడి యొక్క తల్లిదండ్రుల పేరు ఏంటి? చాలా రాంగ్ గా వెళ్తున్నావు. అవునమ్మా, నేను రాంగ్ గా వెళ్తున్నా, బానే ఉంది. డిసెంబర్ రాకముందే నేను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, యేసు ఎవరికి పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పండి మీరు, చాలు, నాకు ఇంకేమొద్దు. యేసయ్య తల్లిదండ్రుల పేరు మాకు తెలుసు అని నువ్వు నాకు నేర్పక్కలు. 150 సార్లు చదివే పేరు చెప్పేమో, పనుకుంటాను నేను పోయి. 11 అయింది. పాఠం చెప్పా, ఇంకో రోజు చెయ్యు. ఈ రోజు ఏ రోజు? లక్ష్మీవారం, శుక్రవారం, ఈ రోజు అండి. ఈ రోజు గురువారం అమ్మా. గురువారం, మళ్ళీ సండే రోజు చెయ్యండి. ఎందుకమ్మా? సండే రోజు నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఈ రోజు ముహూర్తం బాగాలేదమ్మా, మరి ముహూర్తాలతో పని లేదు మాకు. యమగండం ఏమైనా నడుస్తుందా, రాహుకాలం నడుస్తుందా మీరు ఏ తల్లిదండ్రుల పేరు చెప్పడానికి? అలాంటి నేను అసలు లెక్క పెట్టనయ్యా బాబు. లెక్క పెట్టినప్పుడు ఏ తల్లిదండ్రుల పేరు చెప్పొచ్చు కదా మీరు? యేసయ్య తల్లిదండ్రుల పేరు చెప్పడానికి ఆయన భగవంతుడికి ప్రత్యేకించి. అమ్మా, భగవంతుడు యోని జన్మిచ్చాడమ్మా, ఆమె యోని నుంచి బయటకు వచ్చాడు ఆయన. భగవంతుడు పైనుంచి దిగి రాలేదు. ఒరే బాబు, నుంచి దిగి వచ్చారు, ఆకాశం నుంచి దిగి వచ్చారు, అవన్నీ నీకు ఎందుకు? తల్లిదండ్రులు పుట్టి ఎవరో తల్లి నుంచి పుట్టి తల్లి పేరు చెప్పు. నువ్వు అమ్మ కడుపులోంచి వచ్చావా, లేకపోతే నోట్లోంచి వచ్చావా? నా గురించి పుస్తకాలు రాయాలి, నన్ను దేవుడు అని ఎవడు నమ్మమని చెప్పలేదు. నిన్ను ఎవరు లెక్క ఇప్పుడు యేసు దేవుడు, యేసు నమ్మండి అని చెప్పి పుస్తకాలు రాశారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పాలి. నీటి గూడగా ఉంటుంది చూసారా? మరి యేసు 33 ఏళ్ళకే చచ్చాడు కదమ్మా. నీటి గూడగా యేసు మరి 33 ఏళ్ళకే చచ్చాడుగా. అది ఏ క్షణాన్ని ఉంటాం, ఏ క్షణాన్ని రాలి. అవునమ్మా, ఇప్పుడు చాలా మంది 70-80 ఏళ్ళు బతుకుతున్నారు. యేసు 33 ఏళ్ళకే చచ్చాడుగా, వాడు ఇంకా నీటి పొడగ్గా, చిన్న నీటి పొడగ్గా.